ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ కు బొమ్మలు పిచ్చి కాబట్టి ఇంటికి పంపించారు. గొట్టిపాడులో రైతులకు పాస్బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే. అనారోగ్య కారణాలతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, పాల్గొన్న మర్రి లలిత. తిమ్మపురం హైవేపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు, ఒకరు మృతి, ముగ్గురు పరిస్థితి విషమం. పట్టణంలో పర్యటించిన టీడీపీ నేతలు వార్డు సమస్యలపై దృష్టి పరిష్కరించాలని కోరిన స్థానికులు. దండముడి వద్ద ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ కు గాయాలు. బొమ్మలు రంగుల పిచ్చితో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమై ఇంటికి పోయాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే పాతిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని గొట్టిపాడు, ఉన్నవ, అప్పాపురం గ్రామాల్లో భూమి యాజమాన్యం, పట్టాదారు పాస్ పుస్తకాలను రెండు కలిపి మాజీ మంత్రి ఎమ్మెల్యే పాతిపాటి అందించారు. లాటిట్యూడ్, లాంగ్ ట్యూడ్ హద్దులు మ్యాప్తో కలిపి పాస్ పుస్తకాలు అందించామని మాజీ మంత్రి పుల్లారావు తెలిపారు. 100 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గట్టు రాళ్లపై తన బొమ్మ వేసుకున్నాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ జోలికొస్తే ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. పాస్ పుస్తకాలపై ప్రభుత్వ ముద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే పాతిపాటి తెలిపారు. 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పాతిపాటి పుల్లారావు ఆశాభావం వ్యక్తం చేశారు. రామారావు గారు, జరుగుల పుల్లారావు గారు, జాల వెంకటరావు గారు, దండా వీరయ్య గారు, దండా సాంబయ్య గారు, దండా శివశంకర్ ఏం పొందుకొచ్చారంటే ఈ రికార్డు అన్నది నేను సూచాయిగా చేసిన రికార్డు 5% వ్యత్యాసం ఉంటుంది, అది మీరు పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పేసి చట్టంలో ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. సో ఈ రోజు మనం కూటమి ఏ రైతు బొబ్బాల లక్ష్మణ బాబు, నాగబైరి శ్రీనివాస బాబు, చిన్నవీరయ్య, పోట్ల. ఈరోజు భూమి యాజమాన్యం, పట్టాదారు పాస్బుక్ రెండు కలిపి పాస్బుక్ ఈరోజు ఇవ్వటం జరిగింది. వారికి ఉన్నటువంటి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ రెండు కలిపి ఏదైతే వారి భూమి హద్దులు ఉన్నాయో హద్దులు కూడా కోఆర్డినేట్స్తో సహా మ్యాప్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. భూమి ఏ రూపంలో ఉంది, కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇవ్వటం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకోబోయాడు. గట్టు రాళ్ల మీద, భూమి హద్దుల మీద కూడా బొమ్మ వేసుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రాళ్లు కొట్టిన వాళ్ళు ఇవాళ రోడ్లు పాలయ్యారు. ఎవరైతే రాళ్లు కొట్టారో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి అవి ఏం చేయాలనో దిక్కు తోసుకు రోడ్లు పాలయ్యారు. ఒక పక్కేమో పాస్బుక్ మీద ఆయన బొమ్మలు పిచ్చి, రంగులు పిచ్చి. జగన్మోహన్ రెడ్డికి ఆ 2 పిచ్చిలతో ఇంటికి పోయాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జోలికి వచ్చాడు. తాత ముత్తాతల ఆస్తులు హద్దులు మార్చడము, 10(1) అడంగలు మార్చడము, పాస్బుక్లో మార్చడము, అనేక రకాలైనటువంటి ఆస్తి వివాదాల్లో చేయబెట్టి తలదూర్చి వాళ్ళ పార్టీ నాయకులు అక్రమంగా భూములు కాజేయాలని చూసి, స్థలాలను కాజేయాలని చూసి ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు. ఈ రోజున చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కృషి చేసి ఈరోజు శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఇక ఎవరు చెరిపివేయలేని విధంగా కోఆర్డినేట్స్తో సహా మ్యాప్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దేశంలో ఫస్ట్ అమలు చేస్తూ ఉన్నారు. రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వంలో రిలీజ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ నుంచి 9వ తేదీలోపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి
పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 2 పుస్తకాలు ఉండేవి. ఒకే పుస్తకం ప్రింట్ చేసి ఒకవేళ ఎక్కడైనా బుక్ మిస్ అయినా ఆన్లైన్లో లేకపోతే సచివాలయం పోయి అప్లై చేసుకుంటే డూప్లికేట్ పాస్బుక్ కూడా పొందేటువంటి విధంగా కూడా ఈరోజు గవర్నమెంటు అన్ని రకాల హక్కులు, అన్ని రకాల ఆస్తులకు రక్షణ, ఎవరి ఆస్తి వారికి ఉండేటువంటి విధంగా రాజముద్రతో ఇచ్చారు ఈరోజు. లేకపోతే మేము కూడా ఎన్టీఆర్దో చంద్రబాబు గారిదో వెయ్యాలనే అటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, వారి ఆస్తి మీద ప్రభుత్వం ముద్ర ఉండాలి తప్ప పార్టీ నాయకులది ఉండకూడదనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి చంద్రబాబు గారు ఈరోజు పాస్ పుస్తకాల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఈరోజు గొట్టిపాడులో స్టార్ట్ చేశాం. ఉన్నవ, అప్పాపురం ఈ నియోజకవర్గంలో 3 గ్రామాల్లో ఈరోజు ఇస్తున్నారు. వారం రోజుల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో షెడ్యూల్ వేసుకొని ప్రతి గ్రామంలో ఎవరికి ఆస్తున్నా 10 సెంట్లున్నా వారికి పాస్బుక్ ఇవ్వటం జరుగుతుంది. ఇది పనిచేసేటువంటి ప్రభుత్వానికి, అవగాహన లేక స్వార్థంతో ఆస్తులు కాజేయాలనేటువంటి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా ఇది. కనుక ఈరోజు మంచి చేసే ఆలోచనలు, మంచి ప్రభుత్వం అనిపించుకోవాలి. ఈ సర్కారు, ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. చంద్రబాబు గారు నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటే అప్పులున్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చి తెలుగు జాతి గర్వపడేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు గారికి ఈరోజు పేదల సేవలని నిన్న పెన్షన్లు పంపిణీ చేశాం 31. ఈరోజు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. ప్రతిరోజు పండగ అనేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. పట్టణానికి కాస్త దూరంగా ఉన్నందున సకాలంలో తమకు రేషన్ ఇతర ప్రభుత్వ సేవలు అందడం లేదన్న టిట్కో గృహ లబ్ధిదారుల విజ్ఞప్తి దృష్ట్యా వారుండే చోటనే రేషన్ పంపిణీ జరిగేలా వెంటనే చర్యలు తీసుకున్నామని టిట్కో సముదాయంలో రేషన్ దుకాణం ఏర్పాటుకు కృషి చేసిన కలెక్టర్ కృతికా శుక్లా ఇతర అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ నగర్ టిట్కో గృహ సముదాయం నివాసుల కోసం ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని ప్రారంభించి స్వయంగా కార్డుదారులకు రేషన్ అందించారు. రేషన్ సరుకుల నాణ్యతను పరిశీలించిన పత్తిపాటి ఎలా ఉంటున్నాయని కార్డుదారుని ప్రశ్నించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవల పథకాన్ని వారికి చేరువ చేయడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుందన్నారు. టిట్కో గృహ లబ్ధిదారుల కోసం రేషన్ దుకాణం, వైద్య సేవ కేంద్రం వంటివి ఏర్పాటు చేయాలని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా ఇక్కడే అందించేలా చూడాలని గత నెల 26న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేసిన పత్తిపాటి వారంలోనే రేషన్ సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే ఇకపై అన్ని రకాల ప్రభుత్వ సేవలు టిట్కో లబ్ధిదారుల చెంతకే వస్తాయని, ప్రాథమిక వైద్య కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పత్తి శ్రీహరిబాబు, డిఎస్ఓ ఎంఆర్ఓ షేక్ మహమ్మద్ హుస్సేన్, మున్సిపల్ కౌన్సిలర్ జంగా సుజాత, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 52 ఎకరాలలో గల టిట్కో హౌసెస్లో 5550 ఇల్లు కట్టడం జరిగింది. మన స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో 2014లో. దాని అనంతరం ఇటువంటి పరిణామాలు అందరూ కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి, మీడియా మిత్రులు కూడా తెలుసు. గత 6 నెలలుగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజార్టీ గెలిచినటువంటి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబీకులకి ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా వారి అభివృద్ధిలో ఆయన పాటుపడాలని ఒక కొత్త నిశ్చయంతో 6 నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులని ప్రోత్సహించి ఇక్కడ ఈరోజు 3000 గృహాలకి గృహప్రవేశం చేసి వారికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు మొన్న పోయిన నెలలో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి 2000 మంది పైగా లబ్ధిదారులు రావడం జరిగింది. వారి యొక్క ఆ సమయంలో ఎమ్మెల్యే గారికి రేషన్ డిపోలు ఇక్కడ రావాలని, అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పడాలని, అదేవిధంగా పార్కులు ఉండాలని అన్ని సౌకర్యాలను ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు 2 రేషన్ డిపోలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందుబాటులో తేవడం జరిగింది. ఇది కేవలం చిత్తశుద్ధితో ఉన్నటువంటి శాసనసభ్యుల వారి యొక్క పనితీరుకి నిదర్శనం. అదేవిధంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ హాస్పిటల్ కావచ్చు, దేవాలయాలు కావచ్చు, విద్యుత్తుతో సాగుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థను కూడా రానున్న కాలం మార్చి నాటికల్లా ఇక్కడ ఉన్నటువంటి 2000 గృహాలు, 5500 గృహాలు ప్రతి ఒక్కరు దీనిలో మీరు వచ్చినట్లయితే ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన మాటని నిలబెట్టుకొని
ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండటానికి ఆయన దోహదపడతారు. కుటుంబ ప్రభుత్వం ప్రజలకు పనిచేస్తున్న సభంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పేదవారికి సార్ ఇది ఈ పని చెయ్యండి అని చెప్పిన మరుక్షణమే ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదేశిస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో దానికి నా తోడ్పాటు ఉంటుందని చెప్పిన వెంటనే నెల రోజుల్లోనే ఈరోజు 2 రేషన్ డిపోలను అందుబాటులో తేవటం ప్రత్తిపాటి పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా సెలవు. మన చిలకలూరిపేట పట్టణంలోని టిట్కో గృహ సముదాయానికి సంబంధించి మన యొక్క శాసనసభ్యుల వారు 2వ తేదీ బియ్యం పంపిణీకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ప్రకారమే కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, డిఎస్ఓ గారితో మాట్లాడి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. వారి ఆధ్వర్యంలో గత 2 నెలల నుంచి టిట్కో మీద అనేక కసరత్తులు చేస్తూ అనేక అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టే దాదాపు 3000 ఇళ్ల దాకా మనం రీచ్ అవ్వగలిగాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేటు బ్యాంకుల ద్వారా దాదాపు 120 మందికి లోన్స్ ఇప్పించే ఏర్పాటు కూడా చేశారు. ఇంకో విషయం ఏంటంటే కమిషనర్ గారు ఈ నెలాఖరికి పెన్షన్లు ఇచ్చే ప్రతిపాదన కూడా కమిషనర్ గారు మన యొక్క తహసీల్దార్ గారు మ్యాపింగ్ చేసే విధంగా చేశారు. దానికి కావాల్సిన సకల సౌకర్యాలు మొత్తం కూడా ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరంతా కూడా పట్టణ ప్రజలు తెలియజేయాల్సింది ఏంటంటే అతి త్వరలో ఈ యొక్క టిట్కో అంటే మార్చి 2వ ఫేజ్ వచ్చే నాటికి ఎమ్మెల్యే గారి కృతనిశ్చయం 5000 ఇళ్ళు భర్తీ కావాలి, ప్రజలందరూ ఉండాలి, ప్రజలందరికీ కావాల్సిన పథకాలన్నీ అమర్చాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఇక్కడే మున్సిపాలిటీ తరఫున సంబరాలు కూడా చేయమన్నారు. ఆ సంబరాలు కూడా ఇక్కడే టిట్కో ఆధ్వర్యంలోనే చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ నెలాఖరికి దీనికి ఒక రూపం తీసుకొస్తాం. అయితే నేనుగా మున్సిపల్ చైర్మన్గా మాట్లాడేది ఏంటంటే ఈ యొక్క రాష్ట్రంలో టిట్కో పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ చిలకలూరిపేటలో ఈరోజు ఇంత ముందంజలో ఉన్నామంటే అది ఒక్క మన శాసనసభ్యుల వారి కృషి అని చెప్పి తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో మార్చికి ఇది త్వరితగతిన పూర్తవుతుందని తెలియజేస్తూ ఇంకొక చిన్న విషయం ఏంటంటే అందరూ కూడా ప్రజలు ఎమ్మెల్యే గారి మీద అపోహ కలిగిస్తున్నారు. గృహాలు ఎక్కడికి వెళ్ళవు, మీ గృహాలు మీకు ఉంటాయి. ఎవరైతే చేరారో వాటి గురించే పరిశీలన చేస్తున్నాం. అది కూడా ఈ నెలలో ఒక తుది దశకు వచ్చింది. ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యే గారు ఏ పనైనా చేస్తారు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని తెలియజేస్తూ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ సోమపల్లి సాంబయ్య ముఖ్య అనుచరులు సుదీర్ఘకాలం నాదెండ్ల సమితి అధ్యక్షులుగా పనిచేసిన కట్ట సుబ్బారావు, ద్వితీయ కుమారుడు కట్ట కిషోర్, కట్ట జవహర్ బాబు తమ్ముడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగ్రామమైన చిలకలూరిపేట మండలం కుక్కపల్లి వారి పాలెంలోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పరామర్శించారు. వారి సతీమణి లలితమ్మ, సోమపల్లి వెంకట సుబ్బయ్య శాసన మండలి సభ్యులు వెంట ఉన్నారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జాలది సుబ్బారావు, కొండ్రగుంట రామకృష్ణ, నాణ్య హనుమంతరావు, బండారుపల్లి శ్రీనివాసరావు, గడిపుడి దశరథ రామయ్య, హిదేతుల్లా, కుక్కపల్లి వెంకట్రావు, కొండగుంట కిష్టయ్య, కట్ట హరిబాబు, కందిమల్ల సత్యనారాయణ, కందిమల్ల శ్రీధర్ తదితరులు ఉన్నారు. కూలర్లు పంపించి టాటలో డ్రైవర్ నుంచి తీసుకొచ్చాను.
ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి మున్సబుగా పనిచేసిన నంబూరు శ్రీనివాసరావు గత నెల 19న స్వర్గస్థులయ్యారు. వారి పెద్ద కర్మ సందర్భంగా వారి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నంబూరు శివరామకృష్ణ, మండెపుడి శ్రీను, అలోకం శ్రీను, కోల్లా బేరయ్య, గోపాలం నగేష్, కనపర్తి పెద్ద సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా పరిచయంగా నాకు గుర్తులేదు. కూర్చోండి. హైదరాబాద్ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు తనపైన నా దగ్గర అప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ సంబంధించి పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై తిరుమల కాటన్ కంపెనీ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. తిమ్మాపురం సమీపంలో అతివేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మిగిలిన 4కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చిలకలూరుపేట, గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చిలకలూరుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. గుంటూరు ఆసుపత్రికి తరలించగా 4లో 3 పరిస్థితి విషమంగా ఉంది. అదేవిధంగా ఎడ్లపాడు మండలం జగ్గాపురం వద్ద 2 బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాజవల్లి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. 2 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దానికి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, 30వ వార్డులో క్లస్టర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులను కలుపుకొని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వార్డులో కావాల్సిన రోడ్డు, డ్రైన్లు నోట్ చేసుకుని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు తోట బ్రహ్మస్వాములు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మస్తాన్వల్లి, క్లో క్లస్టర్ నందం చంద్ర, యూనిట్ తోట సత్యనారాయణ, వార్డు అధ్యక్షులు బైరా కోటేశ్వరరావు, బూత్ కన్వీనర్లు అచ్చుకొల్ల నాగబాబు, రవిచంద్ర, సీనియర్ నాయకులు తెల్లప్రోలు రామ్మూర్తి, కున్నపరెడ్డి రాజా, భైరా వాసు, బాలచంద్ర, జానకి, వాసు, తోట గోపాల్, మేకల నాగరాజు, జనసేన నాయకులు అచ్చుకొల్ల వెంకటప్పయ్య, శేషగిరి బాబు, బైరా సంజీవరాయుడు, దేవిరెడ్డి రామచంద్రుడు, 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా, కౌన్సిలర్ మౌలాలి, మౌలాబుడే, పట్టణ కమిటీ కార్యదర్శి ముస్తఫా, బైరే సతీష్, శ్రీకాంత్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. మాకు అతను ట్రీట్మెంట్ పరంగా ఉపయోగపడతాడు. రంగారావు అప్పటి నుంచి రంగారావు గారి దగ్గర తెలుసు. ఉంటా అక్క
చిరంజీవి ఆ సీట్ కట్టుంది రోడ్లో ఉంది కరెక్ట్గా పర్మనెంట్ రోడ్డు ఉందా లేదు లేదు అది రోడ్ లేదు అవి ప్లాట్లు మళ్ళీ ప్లాట్లు రాజశేఖర్ గారి ఇంటికి వెళ్ళే దారి ఉంది నవ్వట్లేదు గారు కొద్దిగా ఆ రోడ్డు కూడా పడితే నవ్వబోదా కట్ చేసి ఉంది శుక్రవారం ఉదయం 7 గంటల 10 నిమిషాల సమయంలో మానకొండ వారిపాలెం నుండి గొట్టిపాడు వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తా పడింది. టర్నింగ్ వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్ తిరగబడింది. మానకొండ వారిపాలెం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. దీనికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమని స్థానికులు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నందు వేంచేస్తున్న శ్రీ పార్వతీదేవి అమ్మవారి దేవాలయం నందు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని రాష్ట్ర ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని, గత సంవత్సరం మోంతా తుఫాన్ వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని, ఇప్పుడు వచ్చిన 2026వ సంవత్సరం ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని అమ్మవారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, కామినేని సాయిబాబా, మద్దూరి రెడ్డి, గట్టినేని రమేష్, కందిమల్ల రఘురామారావు, శివశంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పురపాలక సంఘం పరిధిలోని సచివాలయాలకు ప్రింటర్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు GSWS విభాగ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి పంపించడం జరిగింది. వాటిని బుధవారం నాడు కార్యాలయంలో GSWS విభాగం అధికారులు సూచించిన ఆయా సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, మున్సిపల్ డిఈ షేక్ అబ్దుల్ రహీం, రెవెన్యూ ఆఫీసర్ పొత్తూరి సుబ్బారావు, మున్సిపల్ మేనేజర్ మొహిద్దీన్లు కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు రమేష్, అమిత్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన పిల్లి మాణిక్యారావు శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యారావుని పుల్లారావు దుశాల్వతో సత్కరించి అభినందించారు. అనంతరం పత్తిపాటి మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అధినేతకు అండగా నిలబడిన వ్యక్తి పిల్లి మాణిక్యారావుని వారి కష్టానికి గుర్తింపుగా లీడ్ క్యాప్ చైర్మన్ గా ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులుగా పార్టీ ప్రకటించడం శుభ పరిణామమని అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇచ్చిన పిలుపు సాకారమైంది. శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేవారు పుష్పగుచ్చాలకు బదులుగా పుస్తకాలను బహుకరించాలని ఆమె కోరగా జిల్లా అధికారులు ఆ పిలుపును స్ఫూర్తిగా తీసుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ కి పుస్తకాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 1300 నోటు పుస్తకాలు, డిక్షనరీలు, పెద్దవాళ్ల శిక్షలు, పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే వివిధ రకాల స్టడీ మెటీరియల్స్ ను కలెక్టర్ కు అందించారు. విద్యార్థులకు చేరనున్న జ్ఞాననిధి అధికారుల నుండి అందిన ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. వీటిని వివిధ ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు పంపిణీ చేస్తారు. పుష్పగుచ్చాలు కొద్దిసేపటికి వాడిపోతాయి, కానీ పుస్తకాలు ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఈ సాంప్రదాయం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిస్తుందని కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పర్యావరణానికి మేలు చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడేలా కలెక్టర్ తీసుకునే ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ పార్కుపై డిఐపి ఈసీ సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల నిర్వహించారు. నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఏబిఎస్ శాస్త్రి యూఎస్బి ప్రాజెక్టు గురించి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వివరించారు. గుంటూరులో చిన్న నానో టెక్నాలజీ తయారీ యూనిట్ ఉన్న కంపెనీ ఇస్రో రక్షణ మొదలైన అవసరాలు తీరుస్తుందని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ పార్కు 30 నానో ఆధారిత టెక్నాలజీల ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించి 200 కోట్ల పెట్టుబడి మరియు 1500 మందికి ఉపాధి దొరుకుతుందని జిల్లా కలెక్టర్ కు శ్రీ అగ్ని ఎంఎస్ఎంఈ ఏబిఎస్ శాస్త్రి వివరించారు. ఈ సమావేశంలో డిఐసి జిఎం శ్రీనివాస్, ఆర్ఎన్బిఈ గీతారాణి, ఏపీఐఐసి అధికారులు అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.